ఈరోజు సైన్స్ డే సందర్భంగా వికాస్ హై స్కూల్లో ఈ సైన్స్ డే పిల్లలు అత్యుత్సాహంగా నంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాబట్టి మేము అందరినీ పేరెంట్స్ అదేవిధంగా ఎల్డర్స్ అందరినీ కూడా వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్స్ తాలూకా ఉపయోగం వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి సైన్స్ డే సక్సెస్ఫుల్ జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని పరిశీలించి తగు సూచనలు ఇవ్వాల్సిందిగా వికాస్ మేనేజ్మెంట్ తరఫున అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అనండి. రీసెంట్గా అవర్ స్టూడెంట్స్ వెంట్ టు ఐఐటి చెన్నై. ఆ చెన్నైలో వాళ్ళ ఒక ప్రాజెక్ట్ ఐఐటి చెన్నైకి వెళ్ళి 3rd ప్లేస్లో రావడం జరిగింది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల అలా ఏమైనా కాంపిటీషన్స్ వస్తే అలాంటి కాంపిటీషన్స్లో దే కెన్ పార్టిసిపేట్ అండ్ ఇఫ్ లక్ అండ్ వాళ్ళ కొద్దిగా టాలెంట్ చూపిస్తే డెఫినెట్లీ మనకి నెంబర్ 1 పొజిషన్ కూడా రానున్న రోజుల్లో రావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఏ స్కూల్లో లేని విధంగా ఈ సైన్స్ డే అనేది మేము ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే వికాస్ హై స్కూల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కూల్ ఏ స్కూల్లో శ్రీకాకుళంలో ఏ స్కూల్లో లేని విధంగా వీఆర్ ఓపెనింగ్ ఇంగ్లీష్ ల్యాబ్, ఏఏ పవర్డ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాం. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఆ ఇంగ్లీష్ ల్యాబ్ వల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొనౌన్సియేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్. పిల్లలు చిన్నప్పటి నుంచి పిల్లల్లోని అది ఆ పిల్లల నుంచి తీసుకురావడం జరుగుతుంది. Wish all a very happy National Science Day, and today I am very happy as our kids from LKG to 10th class students, they have participated in this science fair, and we have conducted SLC also, student led conference. In this nearly more than 70 projects we are exhibiting, and some projects are IoT based projects. Our students have performing very well. I am very happy, and on this auspicious days, in the hands of chief guest DEO sir, we are inaugurating our AI powered English lab also today. And for the new academic year, we are introducing current affairs GK books also, so that also we will just introduce today, unbox it. So I am very happy as our students are performing very well, and I wish all them a bright future. Thank you.